ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చేసి చందానగర్ హైదరాబాద్‌లో జరిగింది అదొచ్చి సెంట్రో ఫుట్‌వేర్ షాపు. అది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2నో, 3నో ఫ్లోర్స్ ఉంటాయి పైన. అయితే మొన్న శుక్రవారం రోజు షార్ట్ సర్క్యూట్ జరిగిందంట వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ నేమ్ బోర్డ్ ఉంటుంది కదా! ఆ నేమ్ బోర్డ్‌లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడి నుంచి చిన్నగా స్పార్క్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మంటలు అంటుకున్నాయి అని చెప్తున్నారు. బిల్డింగ్ మొత్తం పూర్తిగా కాలిపోయింది రీసెంట్‌గానే ఈ షాప్‌కి విజిట్ చేశాం అంతా బానే ఉన్నట్టు అనిపించింది. మరి సమ్మర్ కదా మనం చెప్పలేము ఎప్పుడేం జరుగుతా ఉంటాయో. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏందంటే, అది చూస్తున్నాం కదా! అంత దారుణంగా కాలిపోతుంది. ఆ స్పార్క్స్ అనేవి ఆ పక్కనే ఉన్న ఆర్‌కే కలెక్షన్స్ అనే బిల్డింగ్ మీద కూడా పడ్డాయి అక్కడ కూడా స్టార్ట్ అయ్యి మొత్తం ఆ బిల్డింగ్ కూడా కాలిపోయింది చూస్తుంటే చాలా దారుణం అనిపించింది. ఎప్పుడు పబ్లిక్ ఫుల్ రష్‌గా ఉంటారు ఆ బిల్డింగ్స్ దగ్గరే. దాని చుట్టుపక్కలే ఉన్నాయి మనకి మొత్తం బట్టల షాపులు, గోల్డ్ షాపులు ఫుల్ రష్ ఉంటారు జనాలు ఎప్పుడు ఇక్కడ. అసలు మంటలు అంత స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎలా స్ప్రెడ్ అవుతున్నాయో అర్థం కావట్లేదు అది ఆ బిల్డింగ్‌కి వాడిన ఎలివేషన్ మెటీరియల్ వల్ల కాలిపోతుందో, లేకపోతే ఆ బిల్డింగ్‌లో ఉన్న స్టాకు అంతా అంటుకొని అంత త్వరగా కాలిపోతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి చూసారా, క్షణాల్లోనే మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా కాలిపోయింది. అది చిన్నగా పక్క బిల్డింగ్‌కి కూడా అంటుకుంది. ఫుల్ రష్ ఉండే ఏరియా ఇది. అక్కడ చూడండి అంత పెద్ద బిల్డింగ్ కాలిపోతుంది. కింద ఎళ్ళిపోయే వెహికల్స్ మాత్రం అటు ఇటు ఎళ్ళిపోతానే ఉన్నాయి. ఆ వెహికల్స్ అట్లా ఎళ్తుంటే ఫైర్ ఇంజిన్ రావాలన్నా గాని కొంచెం ఇబ్బందే కదా ఈ ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలే ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా? ఒక నిప్పు రవ్వ వచ్చి పక్కన షాప్ మీద కింద పడింది. ఇంక అక్కడి నుంచి అది అంటుకోవడం స్టార్ట్ అయింది మంచి ఎండాకాలం అయ్యేసరికి పగలంతా వేడిగా ఉంటది కదా ఎన్విరాన్మెంట్. అందుకే తొందరగా అంటుకున్నట్టుంది. ఇదైతే నిజంగా చాలా దారుణం అదేం విచిత్రమో గాని ఫైర్ యాక్సిడెంట్‌లన్నీ ఇదే ఏరియాలో జరుగుతాయి లాస్ట్ 8 ఇయర్స్ నుంచి 4, 5 ఇన్సిడెంట్లు జరిగాయి ఇక్కడ. లాస్ట్ 8 ఇయర్స్‌లో చూస్తే ఇదే ఏరియాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది 1 ఇయర్ బ్యాక్ ఏమో దీనికి అపోజిట్‌లోనే మనకొక సినిమా థియేటర్ ఉంటది రీసెంట్‌గానే రెనోవేట్ చేశారు అది. అది కూడా కాలిపోయింది ఇలానే. ఇంకా కొంతమంది చెప్తుందేంటంటే అక్కడ సెంట్రోలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఇదే బిల్డింగ్‌లో 8 ఇయర్స్ బ్యాక్ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏందంటే మనుషులకి ఎవరికీ ఏం కాలేదు. అందరూ త్వరగానే బయటకొచ్చేసారు గానీ, ఆ ఫైర్‌ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు దారుణం. పాపం ఆర్‌కే కలెక్షన్స్ కూడా మొత్తం కాలిపోయింది బిల్డింగ్. ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే కొంచెం సేఫ్‌గా ఉండడం కోసము ఆ ఫైర్ సిలిండర్స్ ఏవో ఉంటాయి కదా ప్రతి బిల్డింగ్‌లో. అవన్నా యూజ్ చేసి ఉండాల్సింది ఆర్‌కే కలెక్షన్స్‌కి. కొంతైనా సేవ్ చేయగలిగేవాళ్ళేమో. నాకు తెలిసి వాళ్ళకి స్టాక్ బయటికి తెచ్చుకునే టైం కూడా ఉండుండదు 2 బిల్డింగ్‌లో స్టాక్‌తో సహా కాలిపోయింది. ఇంక ఆ బిల్డింగ్ లోపల ఇంటీరియర్, సీలింగ్ ఇవన్నీ ఈజీగా అంటుకుంటాయి కదా ఆ మెటీరియల్స్ ఫైర్‌కి. అందుకే త్వరగా కాలిపోయినట్టుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ జరగకూడదని కోరుకోవడం తప్ప మనం కూడా చేయగలిగింది ఏం లేదు జాగ్రత్తగా ఉండాలంతే. అది నేషనల్ హైవే అయ్యేసరికి అనుకుంటాను. వెహికల్స్ అయితే అసలు ఆగట్లేదు. వస్తూనే ఉన్నాయి. అప్పటికే కొంతమంది కిందుండి మేనేజ్ చేస్తున్నట్టున్నారు.